ప్లాంట్ కి సొంత గనులు కేటాయించేలా చేస్తారనేసి ప్రజలు ఎదురు చూశారు అధ్యక్ష. అయితే తీసుకుంటే అధ్యక్ష, గత 15 నెలలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు కనీసం ఆగలేదు అధ్యక్ష. ఆగలేదు సరికదా, ఇప్పుడు ప్రైవేటీకరణ మరింత వేగవంతం అవుతూ ఉంది అనేసి కార్మికులు ఇప్పుడు రోడ్డెక్కారు అధ్యక్ష. విశాఖ ఉక్కును మొక్కలు మొక్కలుగా చేసి ముందు అమ్మేసి భవిష్యత్తులో పూర్తిగా అమ్మేసే కుట్ర జరుగుతుందని సాక్షాత్తు కార్మికులే ఆందోళన చేస్తూ ఉండే పరిస్థితి ఉంది అధ్యక్ష. కార్మికులతో కానీ కార్మిక సంఘాలతో కానీ ఎవరితో మాట్లాడినా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండే పరిస్థితి ఉంది అధ్యక్ష. 2025 జనవరి 16న కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కి ప్యాకేజ్ ప్రకటించింది అధ్యక్ష. అది 11,440 కోట్లు ప్రకటించింది అధ్యక్ష. అయితే ఇంకా స్టీల్ ప్లాంట్ కి తిరిగి ఉండదనేసి కొందరు నాయకులు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష, 11,440 కోట్ల ప్యాకేజ్ వలన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగలేదు సరికదా, ఇందులో 8,500 కోట్లు మాత్రమే వచ్చింది అధ్యక్ష. ఇంకో 3,000 కోట్లు రావాల్సి ఉంది అధ్యక్ష. ఈ 8,500 కోట్లలో రా మెటీరియల్ కొని స్టీల్ ప్లాంట్ ని బ్రతికిస్తారని కార్మికులు నమ్మారు అధ్యక్ష. కానీ స్టీల్ ప్లాంట్ ని బ్రతికించే పనులేవి కూడా యాజమాన్యం చేయలేదు అధ్యక్ష. ఎందుకంటే ఈ డబ్బుల్లో ₹1 కూడా ఫ్యాక్టరీ అభివృద్ధికి ఇవ్వలేదు అధ్యక్ష. కోలుకు ₹1 ఇవ్వలేదు అధ్యక్ష. రా మెటీరియల్ కు ₹1 ఇవ్వలేదు అధ్యక్ష. జీతాలకు ఇవ్వలేదు అధ్యక్ష. అలాగే కార్మికులు PF కి ఇవ్వలేదు.